సరే మొత్తానికి ఏమో జరిగింది, తప్పేంది అని అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడుకి తెలిసి జరిగింది, చక్కబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చాలామంది కూడా చక్కబెట్టుకున్నారని ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నాయి. ఒక్కొక్కరి ఇళ్లలో కోట్లు 400 కోట్లు 700, ఒక్కొక్కరి ఇళ్లలో కోట్ల రూపాయలు డబ్బులు దొరుకుతాయి, కొత్త నోట్లు ఒక్కొక్కరి ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరుగుతూ ఉంటాయి. బీదోడేమో లైన్లలో నిలబడి 2000 రూపాయలు తెచ్చుకునే దానికి సరిపోతా ఉన్నాడు. ఇది పరిస్థితి. మొన్న నేను చిలకలూరుపేటలో పర్యటిస్తూ ఒక బ్యాంక్కి వెళ్ళా. అక్కడ అందరిని అడిగా, ఎంతసేపు మీరు లైన్లో ఉన్నారంటే 2 గంటలు 3 గంటలు 30 నిమిషాలు అని చెప్తాం జరిగింది. వాళ్ళందరూ నేను ఒకటే అడిగా, మోడీ గారు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అంటే అందరూ ఏకీభవించారు. మంచి నిర్ణయం సార్ అని చెప్తాం జరిగింది. కానీ వాళ్ళు ఇబ్బంది ఎక్కడ పడుతున్నారంటే చాలా లేట్ అవుతుంది సార్, అమలు సరిగా చేయలేకపోతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం చొరవ తీసుకుని రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు తీసుకొస్తే బాగుంటుంది అనేది ప్రజలే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళు చక్కగా చక్కబెట్టుకున్నారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాకముందు 2 రోజుల ముందు చక్కగా హెరిటేజ్ షేర్ను 199 రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 900 రూపాయలు 2.5 సంవత్సరంలో పెరిగిన రేటు, చక్కగా 900 రూపాయలకు చక్కగా హెరిటేజ్ షేర్లు అమ్మేసినాడు. కరెక్ట్గా 2 రోజుల ముందు డిమానిటైజేషన్ అనౌన్స్మెంట్కి 2 రోజుల ముందు ఎలా చేయగలుగుతారండి? అంటే దాని అర్థం ఏంది? ఇన్ఫర్మేషన్ ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఇది ఎలా జరగబోతుంది కాబట్టి క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో రాశాడు. రాసిన తర్వాత పథకం కానీ బ్రహ్మాండంగా జరిగింటే, ప్రజలు మెచ్చుకునే పరిస్థితిలో జరిగిందంటే క్రెడిట్ నేను లేక రాసినా కాబట్టి వచ్చిందని చెప్పి క్రెడిట్ తీసుకునేవాడు. బాగా జరగకపోతే మోడీ బ్యాడ్, బాగా జరగకపోతే మోడీ, బాగా జరిగింటే చంద్రబాబు. రెండో ప్రశ్న, నా కంపెనీ హెరిటేజ్ ప్రారంభించి 1992లో ప్రారంభించారు. 25 సంవత్సరాలు అయింది ప్రారంభించి. రాజశేఖర రెడ్డి గారు దాదాపు ఒక 20 కేసులు వేశారు కంపెనీ పైన, ఒకటి నిరూపించలేకపోయారు. నిండా అవినీతిలో మునిగిన పార్టీ వాళ్ళు ఈరోజు హెరిటేజ్ గురించి మాట్లాడితే నాకు చాలా బాధేస్తుంది. మా అమ్మ ఏమి, మా భార్య బ్రహ్మణి ఏమి ఇంత కష్టపడుతున్నారు, పొద్దున్న లేచి ప్లాంట్లు తిరుగుతూ దాదాపు సంవత్సరానికి 20-30 కిలోమీటర్ల పై రోడ్డు తిరుగుతారు ప్లాంట్లని. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ప్లాంట్లు ఉన్నాయి మాకు. 20 సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం చేసుకునే కుటుంబాన్ని కూడా ఈరోజు నోటుకొచ్చి మాడితే దానికి సమాధానం చెప్పాలా, బాధ కలుగుతుందా, నవ్వాలా, అర్థం అవట్లే నాకు. సో వాళ్ళే వివరించాలి. వాళ్ళే చెప్తున్నారు కదా నల్లధనం పెట్టి మార్చని, నిరూపించమనండి. ఐఎమ్ రెడీ. నేను మొన్న రిక్వెస్ట్ చేశాను, రండి సార్ డిబేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ అనవసరం ఎవరెవరు వచ్చి ఏంటంటే మాడుతూ మొదలు పెడతారు. రండి చర్చిద్దాం, ఎందుకు ఈ బాధ అంతా? మీ కథ ఏంటో, మీరే మీ కంపెనీలు ఏంటో మాడదాం, హెరిటేజ్ గురించి కూడా మాడదాం. ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణల వల్ల వాళ్ళు ఒకటి ఆలోచించాలి. 2 లక్షల రైతుల దగ్గర మేము పాలు తీసుకుంటున్నాం భారతదేశం. 2 లక్షల రైతులు, దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇంకో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. అలాంటి కంపెనీ మీద వీళ్ళు పడితే వీళ్ళు రేపు పొరపాటున అధికారం వస్తే ఇంకా ఎవరి పైన పడతారో ఒక్కసారి అందరూ ఆలోచించమంటాను.